బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో వినూత్నంగా నిరసనకు దిగారు. ఆర్ట్స్ కాలేజీ సెల్లర్లో న్యాయానికి సంఖ్యలు సిగ్గుసిగ్గంటూ బ్యానర్ ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు ఓయూ పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గిరిజనులకు ఆదివాసీ ప్రజలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి తమను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన నేత చంద్రబాబు నాయుడని అన్నారు. జగన్ సర్కార్ చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో వినూత్న నిరసనకు దిగారు. ఆర్ట్స్ కాలేజీ సెల్లర్లో న్యాయానికి సంఖ్యలు సిగ్గు అంటూ బ్యానర్ ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు ఓయూ పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గిరిజనులకు ఆదివాసీ ప్రజలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి తమను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన నేత చంద్రబాబు నాయుడని అన్నారు. జగన్ సర్కార్ చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. సిగ్గు న్యాయానికి చంద్రబాబు నాయుడు గారి అక్రమ రిమాండ్ నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయ సెల్లర్లో అక్రమ రిమాండ్కు నిరసనగా మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రధానంగా గత 35 రోజుల మధ్య చంద్రబాబు నాయుడు గారిని న్యాయ వ్యవస్థలను మ్యానిపులేట్ చేసుకుంటూ కనీసం ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయన పైన ఆరోపణలు చేస్తూ రాజమండ్రి జైల్లో ఉంచారు. ఆయనకి రాజమండ్రి జైల్లో A1 సంబంధించిన సదుపాయాలు ఉండాలి, కానీ అలాంటి సదుపాయాలు లేవు. గతంలో ఎంపీ స్థాయిలో 33 కేసులలో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు దాదాపుగా 15 సంవత్సరాలు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రకంగా ఈరోజు ఏపీ ప్రభుత్వం సంఖ్యలు వేయడం ఇది సరైన పరిణామం కాదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంతో గిరిజనులకు ఎంతో రకంగా అభివృద్ధి చేసి అరెస్టులని ఎంతవరకు నిలపలేదని చెప్పేసి మేము ఆదివాసుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే